ప్రస్తుతం మనతో పాటు అంజలి యాదవ్ గారు ఉన్నారు. టీపీసీసీ మహిళా వైస్ ప్రెసిడెంట్. అంజలి గారు, ఈ రోజు రాహుల్ గాంధీ గారిని నిన్న అరెస్ట్ చేయడం, ఈ రోజు ఇంతమంది కాంగ్రెస్ నేతలు రోడ్ల మీదకి రావడం, మొన్న పార్లమెంట్ దగ్గర జరిగినటువంటి ఇష్యూని ఏ విధంగా చూస్తున్నారు? చాలా టూ మచ్ అండి. ఇది ఒక దొంగల రాజ్యం లాగా ఉంది. సో ఇప్పుడైనా ప్రజలు గమనించాలి. నీట్ ఎగ్జామ్స్ ఏదైతే లీక్ అయిందో చాలా మంది పిల్లలు బలిగొన్నారు. వాళ్ళు 1 year నుంచి సఫర్ అవుతున్నారు. అలాంటి సఫర్ అయి నిన్న ఢిల్లీకి జంతర్ మంతర్ సర్కిల్ దగ్గరికి వాళ్ళు రావడం జరిగింది. 1 year నుంచి మా కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇస్తూనే ఉంది. కానీ మేము 1 year నుంచి మేము చెప్పిన వాళ్ళు వినలేదు. నిన్న దారుణంగా స్టూడెంట్స్ ని రోడ్ల మీద లాఠీ చార్జ్ చేసినాక మా ప్రభుత్వం తట్టుకోలేకపోయింది. మా సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ స్టేట్లలో ఉన్న సీఎంలు కానీ, మినిస్టర్లు కానీ, పీసీసీలు కానీ, డీసీసీలు కానీ ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము. అదే భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మన నక్లిస్ రోడ్ లో ఏదైతే మన సోనియా గాంధీ గారి ట్రస్ట్ దగ్గర నుంచి మా పీసీసీ మహేష్ కుమార్ ఆదేశం ప్రకారం మా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లీడర్లు, మహిళా సోదరుమణులు ప్రతి ఒక్కరూ అండ్ దీనికి మద్దతు తెలపడానికి మేము రావడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే యూత పిల్లలు ఉన్నారో యూత్ కు అవకాశం రాబోతుంది. రాబోయే రోజులలో పిల్లలు బంగారు భవిష్యత్తు అని మనం అనుకుంటాము. అలాంటి బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లల్ని నీటు పరీక్షలో వాళ్ళకి అన్యాయం చేయడం కాక వాళ్ళు ఇదేంటి అంటే వాళ్ళ మీద అన్యాయంగా లాఠీ చార్జీ కూడా చేయడం జరిగింది. దానికి మద్దతు తెలుపుతూ మా రాహుల్ గాంధీ మా నాయకుడు కూడా పోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని కూడా మీరు విజువల్స్ చూడవచ్చు. ప్రతి ఒక్క దాంట్లో దారుణంగా లాక్కెళ్ళి కొట్టడం జరిగింది. లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మా నాయకుడిని నిన్న ఏ విధంగా చేశారో దానికి మద్దతు తెలుపు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యక్తిగా మొత్తం ఈ రోజు ధర్నాకు దిగాము.